శనివారం రాత్రి వాన పడింది. షాప్‌లో లేట్ అయిపోయింది. ఎళ్తున్నప్పుడు కూడా చాలా తడుచుకుంటూ ఎళ్ళా నీళ్ళలో. వెళ్ళి ఇంటికెళ్ళేసరికి నాకు తెలిసి 1:00, 2 అవుతుంది. 1:30 ఏసుకోండి. తర్వాత ఆదివారం పొద్దున్న లెగిసి బయటికెళ్ళేసరికి నడుము వరకు నీళ్ళున్నాయి. హల్లెలూయా! చాలా ఆశ్చర్యపోయా. ఏంటి ఇలా అయిపోయింది? మన ఏరియా మొత్తం ఇలా అయిపోయిందనుకున్నాం. సరే ఆదివారం అంతా అయిపోయింది. తర్వాత సోమవారం వచ్చేసరికి పీకల వరకు వచ్చేసిందంట. సోమవారం వరకు ఉన్నాము. అయిపోయింది. మంగళవారం ఏంటంటే మాకు వాటర్ లేవు. కరెంట్ పోయింది. నీళ్ళు లేవు. ఆహ్, తా అప్పటికి స్నానాలు లేవనమాట. తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇంకా ఇంట్లో అపార్ట్‌మెంట్ మొత్తం మీద 24 మంది పిల్లలున్నారు. దగ్గర దగ్గర 45 మంది, 48 వరకు పిల్లలు, పెద్దలతో కలిపి అంతమంది ఉన్నామనమాట. వాటర్ కావాలి. అప్పుడు మేమేం చేసాం, 2 నిచ్చెనుంటే ఒకటి ఇరక్కొట్టి 2 చెక్కలకి వాటర్ బబుల్స్ ఉంటాయి గదండీ! క్యాన్స్ అమ్ముతారు ప్లాస్టిక్‌వి. మనం వాటర్ తెచ్చుకున్నాం. రూ. 5 అని తీసుకున్నాం దాని నిండా. అవి ఇటు 3, అటు 3, ఎదురు 2, ఎనక 2 కట్టుకొని ఐదుగురం కలిసి ఆ నీళ్ళలో ఎళ్ళామనమాట. మా అపార్ట్‌మెంట్ దిగంగానే మోకాళ్ళ వరకొచ్చింది. అంటే తొడల వరకొచ్చినియి. మా సందు తిరిగి ముందుకెళ్ళంగానే పీకల వరకొచ్చింది. నేనప్పుడే అన్నా, "ఇక్కడే ఇలా ఉంది ముందుకెళ్తే ఇంకెలా ఉంటదా" అంటే శ్రీకాంత్ గారని ఒకాయనున్నారు. ఆయనన్నారు, "ఏం జరిగినా దీన్ని మేము కట్టుకున్న చెక్కల దాన్ని మట్టుకు వదలకూడదనుకున్నాం. అది ఎటైనా తీసుకెళ్ళని. ఒకవేళ ఇన్ కేస్ వరదలో తీసుకెళ్తే గనక దాన్ని వదలకుండా ఉంటే కొంతవరకు సేఫ్‌గా ఉంటాం" అన్నా. హల్లెలూయా! ఎళ్ళినోళ్ళు ఎవరికీ ఈత రాదు. ఎవరికీ రాదు. మహా అయితే అందులో నాకొక్కడికే వచ్చు. అది గూడా మహా అయితే ఇక్కడనే అక్కడి వరకు ఈదగలను తప్పించి, ఆ నీళ్ళలో అసల కష్టం అనమాట. అలాగే ఎళ్తున్నాం. ఎళ్తున్న కొద్దీ ముక్కు దాటిపోతున్నాయి నీళ్ళు. ఇంకా నడుస్తున్నాం. నడుస్తుంటే నాకు అందట్ల ఈ ఈ ఈ ఈ వేళ్ళ మీద నుంచొని ఇలా పైకి చూడాల్సొస్తుంది. అది గూడా గాలనట్ల. మళ్ళీ అడుక్కెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, అడుక్కెళ్ళడం, పైకి రావడం, గాలి పీల్చుకోవడం. అలా ఎళ్తుంటే కొంచెం దూరం వెళ్ళంగానే ఒక చోట గోశాల అని ఒకటుంటదండి. వాటర్ ట్యాంక్ రోడ్ అంటారు. దాని దగ్గర ఫ్లో ఎక్కువుంది. అది సైడ్‌కెళ్ళిపోతుందనమాట. శ్రీకాంత్ అని ఒకాయన హైట్‌గా ఉంటాడు. ఆయన అన్నాడు, "రఘు గారు నేను కిందకెళ్ళి పక్కకు తోస్తాను. మీరు ఈత కొట్టండి" అన్నారు. ఏంటండి ఈత కొట్టేది? హల్లెలూయా! అప్పటికెళ్ళిపోతున్నాం. మేము గట్టు నుండి పొలంలో దిగిపోతున్నాం అనమాట. అది పక్కకు లాగేస్తుంది. వెంటనే ఆయన కిందకెళ్ళి దిగంగానే గట్టిగా కొడతానే ఉన్నా. ఆహ్, ఆహ్, నీళ్ళు ఎదురొస్తున్నాయి గదా! మేము ఎళ్ళలేకపోతున్నాం. ఎంత కొట్టినా అక్కడే ఉంటున్నాం. మొత్తానికి దేవుడు తన అద్భుతమైన కృప చేత అది దాటిచ్చాడనమాట. తర్వాత నుండి మళ్ళీ కొంచెం కాళ్ళు అందుకున్నాయి. నడుస్తున్నాం. అందరం గెంతుకుంటా నెళ్ళాం నీళ్ళలో. ఎందుకంటే సరిగ్గా అందట్ల. ఆల్మోస్ట్ నేను మునిగిపోయి నాది ఒక 3, 4 అంగుళాల హైట్ ఉందనమాట. నీళ్ళు. అలాగే ఎళ్ళాం. వెళ్ళంగానే ఇంకో చోట ఒకళ్ళు బిల్డింగ్ కడదామని చెప్పి రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. అక్కడైతే మరీ దారుణం. నేను అడుక్కెళ్ళిపోయాను గానీ నా కాళ్ళు అందట్ల. హల్లెలూయా! ఇంకా అలాగే కిందకెళ్ళిపోయి గట్టి గట్టిగా తోసుకుంటూ ఒడ్డుకే అదే ఎక్కిన్సన్ స్కూల్ వరకు అలాగే వచ్చామనమాట. రాంగానే ఆ వాటర్ కొనుక్కోవడం, కావాల్సిన అవన్నీ కొనుక్కోవడం అంతా అయిపోయింది. ఇంకెళ్ళేటప్పుడు మళ్ళీ టాస్క్. ఎలా ఎళ్ళాలో అర్థం కావట్లేదు. అక్కడ ఒక పడవ మాట్లాడుకున్నాం. ఆయనేమో 5,000 అన్నాడు ఫస్ట్ ఐదుగురికి. అదేంటండి గవర్నమెంట్ ఫ్రీగా పంపిస్తుంది కదా! అంటే కాదు కాదు వాళ్ళు అది కూడా ఎక్కించుకోవట్లేదు. ఏదో అసహించుకున్నట్టు మనుషుల్ని చాలా బాధనిపిచ్చింది. సరే అని చెప్పి 3,000కి మాట్లాడుకొని 10 వాటర్ క్యాన్‌లు, సరుకులు అన్నేసి మేము ఐదుగురేసాం. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళవుతాయి అంటారు చూసారండి. హల్లెలూయా! బళ్ళల్లో ఇంటికెళ్ళేవాడిని. ఆ రోజు ఓడలో ఎళ్ళాననమాట. హల్లెలూయా! మా అపార్ట్‌మెంటు అన్ని అపార్ట్‌మెంట్స్ కంటే మాది కొంచెం హైట్‌లో ఉంటది. అయినప్పటికీ కూడా అపార్ట్‌మెంట్‌లోకి అడుగు వరకు నీళ్ళొచ్చినాయంటే ఇంక మనం అర్థం చేసుకోవాలనమాట. 6 అడుగుల హైట్ ఉంటది మా అపార్ట్‌మెంట్ కింద నేల నుండి. హల్లెలూయా! అంత విపత్తులో గూడా మేము దేనికి ఇబ్బంది పడలే. ఒక నీటికే కేవలం మంచినీటి కోసం ఇబ్బంది పడ్డాము. ఆ నీళ్ళైతే తెచ్చుకోగలిగాము. తర్వాత పడవలో తీసుకొచ్చి వాటర్ బాటిల్స్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు. 48 మంది దాకా ఉన్నాం కదండీ! వాళ్ళిచ్చేది సరిపోవట్లేదు మాకు. ఆ తర్వాత రోజు హెలికాప్టర్‌లో వచ్చారు. ఆ బిల్డింగ్ పైనుండి బిస్కెట్ ప్యాకెట్లును ఆహ్, వాటర్ బాటిల్స్ ఇచ్చారు గానీ 3 కేసులేస్తే 2 కేసులు పగిలిపోయినాయి అవి. మళ్ళీ మాకు వాటర్ కావాల్సొచ్చింది. ఒకరోజు నైటు జేసీబీ వాళ్ళొచ్చారనమాట. ఐదో రోజో, ఆరో రోజో వచ్చినప్పుడు వాళ్ళు కొంత దూరం వచ్చిన తర్వాత మా జేసీబీ మునిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు వెనక్కెళ్దామని నొక్కుతున్నా గానీ పొలాలు కాబట్టి అది ప్రెస్ అవుతుంది గానీ వెనక్కెళ్ళట్లేదనమాట. సో, మేము రావడం కుదరదని చెప్పి ఆ చీకట్లో నడుచుకుంటా పాలు ఇవి తీసుకొచ్చారు. ఫుడ్డు, అరటిపళ్ళు తీసుకొచ్చి మాకిచ్చారు. మేమన్నాం మాకివేం వద్దండి వాటర్ కావాలి అన్నాం. అప్పటికి టైము 10:30 ఎంతో అవుతుంది. వాటరయితే వ్యా జేసీబీలున్నాయి. ఎవరైనా వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి. దిగడానికి ఐదుగురు దిగారు. లైట్లు లేవు, ఏమీ లేవు. నీళ్ళేమో ఇక్కడ వరకున్నాయి పీకల వరకు. ఆ నీళ్ళలోంచి
వెళ్ళడానికి ఎవరు సాహసించక నేనైతే ముందే చెప్పా. "నేనైతే ఎళ్తానండి. కంపల్సరీ నాకు వాటర్ కావాలి. నేను ఒక కేస్ తీసేసుకుంటానని" చెప్పా. ఎందుకంటే నేను ఎళ్తున్నా కాబట్టి నీళ్ళల్లో. సరే అన్నారు. నాతో పాటు ఇంకొక ఆయన అన్నాడు, "నేను వస్తాను. నాకు ఒక కేస్ కావాలన్నారు." అక్కడికెళ్ళాం. ఎళ్ళేటప్పుడు వాళ్ళు నలుగురున్నారు. మేము ఇద్దరున్నాం. మాకేం తెలీలా. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. కర్రలు అటు ఇటు కొడతన్నారు. ఎళ్ళిపోయాం. అంటే అప్పటికి నాకు ఈ హైట్ ఉన్నాయి నీళ్ళు. నా ఛాతీ వరకు ఉన్నాయన్నమాట. వెళ్ళాము. మేము ఇంకో బోట్ లాంటిది చిన్న చెక్కలతోటి తయారు చేసుకున్నాం. 3 బబుల్స్ కట్టి అది నీళ్ళల్లో ఒక మనిషిని ఆపగలదనమాట. దాని మీద అది లాక్కుంటా వెళ్ళి, దాని మీద వాటర్ క్యాన్స్ అన్నీ యేసుకున్నాం. యేసుకొని రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు నలుగురు లేరు. హల్లెలూయా! నేను ఈయనే ఉన్నాం. వాళ్ళేం చేస్తున్నారంటే మాకు హెల్ప్ చేద్దామని జేసీబీ లైట్ ఆన్ చేసి పెట్టారు. ఈ లైట్ ఆన్ చేసినప్పుడు మేము నడుస్తున్నప్పుడు ఎదురుగుండా బుడగలు బుడగలుగా కదులుతూ కదులుతూ వస్తుంది. పాములు. హల్లెలూయా! పాములొచ్చేస్తున్నాయి. వాళ్ళకి చెప్తున్నా వెనక్కి తిరిగి లైట్ ఆఫ్ చేసేయండంటే ఆళ్ళకి అర్థం కావట్లేదు. ఇనపడట్లా మా వాయిస్ అంత దూరం ఎళ్ళట్లేదనమాట. అలా నడుచుకుంటూ ఎళ్తుంటే ఒక పాము అండి కర్ర ఎంత ఆడిస్తున్నా గానీ ఒక పాము ఎళ్ళట్లా. అలా వచ్చి ఆ కర్ర మించి నా చేతి మించి ఇలా పక్క నుండి ఆ వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి చూసారా దాని మించి పక్కెళ్ళింది. హల్లెలూయా! ఇప్పుడంటే ఇలా చెప్తున్నా గానీ ఆ టైంలో నా పరిస్థితిని చూడాలి. నాకు కాళ్ళు వణికిపోతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి. ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. ఇది మనం ఏం చేసినా అది మామూలుగా నడిచినా కాటేస్తది. ఏం చేసినా అది కాటేస్తది. అది భయపడితే. సో, కాసేపు ప్రశాంతంగా ఉందాం అని చెప్పి నేనేమో హల్లెలూయా! యేసయ్య, యేసయ్య అని నేను తలుచుకుంటున్నా. నా వెనక ఒక ఆయనున్నాడు. ఆయన హైందవ సోదరుడు. ఆయన దేవుడిని తలుచుకుంటానే ఉన్నాడు. కాపాడు, కాపాడు అని. హల్లెలూయా! వెళ్ళాము. మరి ఎప్పుడు కరిచిందో తెలీదు గానీ నాకొక పాము గూడా కరిచిందండి వేలికి. నాకు ఇక్కడి నుండి ఇక్కడి వరకు మొద్దు బారిపోయింది. తెలియలేదసలు స్పర్శ లేదు. నాకు తర్వాత ఎప్పుడు తెలిసిందంటే దగ్గర దగ్గర 6, 7 గంటల తర్వాత చెయ్య తిమ్మిరి వదిలితే ఎలా ఉంటది చేతికి అలా అనిపిస్తుంది. ఏంటా అని చూస్తే రక్తం వస్తుంది. ఇక అప్పుడు 2 హోల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ రోజు ఎళ్ళడానికి కుదరదు. నెక్స్ట్ రోజు హాస్పిటల్‌కెళ్దాం అని చెప్పి వెళ్తే ఇలా జరిగిందనగానే వెంటనే ఇంజెక్షన్ ఇచ్చారు. ఒక 3 డేస్ చూడండి మెడిసిన్స్ వేసుకోమన్నారు. 3 డేస్ తర్వాత తగ్గకపోతే గనుక బ్లడ్ టెస్ట్ చేయాలి. అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేద్దాం అన్నారు. కానీ దేవుని కృపను బట్టి ఏమీ కాలేదు. హల్లెలూయా! ఆయన నామంలో వాక్యం ఉంది గదండీ! ఆయన నామంలో విషం మన ఒంట్లోకెళ్ళినా ఏం కాదు. అదే మనం కావాలని తీసుకుంటే జరిగిపోతది. దేవుడు పరిస్థితులు ప్రతి స్థితిలో గూడా ఆయన కాపాడుతాడు. మేము దేనికి ఇబ్బంది పడలా. నీటి కోసం ఇబ్బంది పడ్డాము. కానీ మేము చూస్తుండగానే అదంతా ఒక నది మధ్యలో మేము ఉన్నట్టుగా అయిపోయిందనమాట. మొత్తం అన్నీ మునిగిపోయినియి. రేకుల షెడ్లు, ఆవులు కొట్టుకెళ్ళిపోతున్నాయి. పంది పిల్లలు అన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి. కుక్క పిల్లలు కొట్టుకెళ్ళిపోతున్నాయి వరదలో. అలా చూస్తున్నాం గానీ కాపాడే ఇది లేదనమాట. ఆఖరికి మా అపార్ట్మెంట్‌లో అందరూ కలిసి ఒక 3 ఆవుల్ని కాపాడగలిగారు. అలాగే ఒక కుక్క పిల్లని కాపాడారనమాట. హల్లెలూయా! ఒక గేదెని కాపాడదామని ఒక వ్యక్తి ఆహ్, దానికోసం వెళ్తే ఆయన ఇంకో బిల్డింగ్‌లో ఇరుక్కుపోయాడు. గేదె ఈదుకుంటూ వచ్చేసింది. హల్లెలూయా! ఆయన అక్కడ ఇరుక్కుపోయాడు. ఆయన కోసం మేము చేయని ప్రయత్నం లేదు. ఫోనుల్లో ఛార్జింగ్స్ లేవు. ఏమీ లేవు. అలా ఆఖరికి ఒక ఆయన ఫోన్ నుంచి చేయగా రెస్క్యూ టీమ్ వచ్చిందనమాట. వచ్చి అతన్ని తీసుకొని మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గర వదిలిపెట్టడం. వాళ్ళేమన్నారంటే కొంతమంది ఎళ్ళిపోతాం అంటే ఎళ్ళమాకండి మీది సేఫ్‌గా ఉన్నారు. 5 అంతస్తులు ఉన్నాయి గదా! మీరు ఎంచక్కా ఇక్కడే ఉండొచ్చు. అంతవరకు వాటర్ రావని చెప్పారు. ఫుడ్ కావాలంటే మేము పంపిస్తామన్నారు. హల్లెలూయా! కానీ ఇంకా ఇంత జరిగినప్పుడు గూడా, ఆ నీళ్ళలో ఎళ్ళినప్పుడు గూడా, విషపూరితమైనయి కుట్టినప్పుడు గూడా, నా కాళ్ళకి గూడా జలగ కుట్టేసిందండి. మొన్నటి వరకు ఇది వాసిపోయి ఉంది. నేను ఒక్కొక్కళ్ళకి చెప్తుంటే, "ఏంటి ఇంత విజయవాడలో ఇన్ని జరిగినియా? ఎక్కడో జరిగినట్టు అనిపిస్తుందన్నారు." ఇప్పటివరకు టీవీలో చూడడం ఇవన్నీ గానీ, దేవుడు మంచి అనుభవాన్నిచ్చాడు. అలాగే మంచి ధైర్యాన్నిచ్చాడు. ఏ విషయంలో గూడా ధైర్యం కోల్పోకుండా, ఆయన నామాన్ని స్మరిస్తూ చక్కగా ఉండడానికి సహాయం చేశాడు. ఇంకోటేంటంటే, కొట్లో బంగారాలు ఉండిపోయినియి. నేను సడెన్‌గా జరిగింది ఇది. ఎవరు ఊహించింది. అన్నీ అలాగే ఉండిపోయినియి. ఒక కుర్రోడేమో వాళ్ళ అమ్మాయి ఎంగేజ్‌మెంట్ అని ఎళ్ళిపోయాడు. నాకేమో కాళ్ళు చేతులు ఆడట్లేదు. అదంతా ఎలాగా అనుకుంటున్నా. కానీ ఏమీ జరగలేదనమాట. హల్లెలూయా! దేవుడి కాపుదలలో మనం ఉంటే గనక నోవాహు ఓడ కట్టుకొని ఆయన సముద్రంలోకెళ్తే బతకలేదండి. దేవుడు ఆ ఓడని తన హస్తాలతో మూసినప్పుడే బతికాడు. హల్లెలూయా! అలాగే ఈ వరదలోంచి బయలుదేరినప్పుడు మా 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 గొప్పతనం కాదు. దేవుడు మమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళాడు కాబట్టి ఇప్పటికి క్షేమంగా ఉన్నాము. లేదంటే ఈ పాటికి నా గురించి సంఘంలో చెప్పుకునేవాళ్ళేమో. హల్లెలూయా! చెప్పలేం. దేవుడి చిత్తమైతే ఏదైనా జరగచ్చు. దేవుడు గొప్ప సాక్షిగా వాడుకొని తన ఉద్దేశం ఉంది కాబట్టి, సజీవుల లెక్కలో ఉంచి, ఇంకా అనేకులకి చెప్పుకోవడానికి, తను చేసిన మేలు చెప్పుకోవడానికి నన్ను నా కుటుంబాన్ని ఉంచాడని అనుకుంటున్నాను. పాస్టర్ గారు చాలా సార్లు ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు యోగక్షేమాలు. ముందు నా ఫోన్ లేదు. ఇంకో విషయం, ఈ విషయంలో నాది వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చిన్న ధీమా ఉండేది.
ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయాను. ఒక పౌచ్‌లో ఏసుకొని. ఫోన్ 4 గంటలు నీళ్ళలో నానింది. పనిచేయలేదండి 5 రోజులు. తర్వాత మళ్ళీ రిపేరీ చేపించుకుంటే జస్ట్ 3500 తీసుకొని రిపేర్ చేసి ఇచ్చారు గానీ, అది ఎన్నాళ్ళు పనిచేస్తదో తెలీదు. ఉన్నన్నాళ్ళు వాడుకోమని చెప్పారు. హల్లెలూయా! మనం మన అతిశయం కాదండి. దేవుడు నేను చూసారా నా ఫోన్ వాటర్ ప్రూఫ్ దానికేం కాదనుకున్నా. అలాగే నేను గూడా అనుకుంటా. నాకు టాలెంట్ ఉంది నాకేం కాదనుకుంటా గానీ, దేవుడు అనుగ్రహం, కృప మన మీద ఉంటే మనకేం కాదు. హల్లెలూయా! మేము చూస్తుండగానే ఇక్కడ ఎవరో కరెంట్ షాక్ కొట్టి చనిపోయారంట. అటు పంటకాలవ రోడ్‌లో 5గురు వెళ్ళిపోయారు. మరి కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారంటే ఆయన చిత్తం ఇంకా మా పట్ల ఏదో దాగుంది. అదేంటో గ్రహించి దాని ప్రకారం నడవాలని మా మా కుటుంబం కొరకు మీరందరూ అనుదినం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడి నామంలో మహిమ కలుగును గాక. ఆమేన్.